మ్యాంగోస్ మనకు బాగా ఎక్కువ దొరుకుతాయి కదా, ఇలా కూడా ట్రై చేయండి. మ్యాంగోస్ ఇంకా రెట్టింపు టేస్ట్తో ఇంకా తినాలి అనిపిస్తుంది. అయితే నేను దీనికి సగ్గుబియ్యం, మిల్క్ మేడు, మిల్క్ ఆ రెసిపీకి కావాల్సిన మ్యాంగోస్. ఫస్ట్ సగ్గుబియ్యాన్ని మనం బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని దాన్ని మనకి ఎప్పుడు సగ్గుబియ్యం మనం వైట్ కలర్లో వచ్చేటట్లు ఉడకపెట్టుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని సగ్గుబియ్యం ఉడికే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కిందన మాడిపోతుంది. కాబట్టి ఇలా అయిన తర్వాత సగ్గుబియ్యం దగ్గరగా వచ్చేసాక మనకు తెలుస్తూ ఉంటుంది అది ఏంటంటే లోపల వైట్ కలర్ లేకుండా మనం నీట్గా దాన్ని ఉడకపెట్టుకోవాలి. అంతేకాకుండా సగ్గుబియ్యం మన బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో సగ్గుబియ్యం తింటే చాలా మంచిది కూడా. ఈ డిజర్ట్ మ్యాంగోతో చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిల్క్ మేడ్ ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ ఏం యాడ్ చేయకపోయినా స్వీట్నెస్ ఆల్రెడీ మ్యాంగోలో ఉంటుంది, ఇంకా మిల్క్ మేడ్లో ఉంటుంది. ఆ స్వీట్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే మీరు షుగర్ కలుపుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ దీన్ని సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక జల్లెడలో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అది మనం సైడ్ పెట్టుకుంటాం. తర్వాత మ్యాంగోస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. స్పూన్తో తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. ఆల్రెడీ నేను మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూలింగ్ ఉంటే మనం ఈ ప్యూరీ చేసేసాక అది కూడా కూలింగ్తో ఉంటుంది. నేను అలానే మ్యాంగోస్ పీసెస్గా చేసి దీంట్లో వేసుకున్నాను. ఒక మిల్క్ నేను తీసుకొని మిల్క్ కూడా ఇందులోనే వేసుకున్నాను. మ్యాంగోస్ మీరు ఎక్కువ చేద్దాం అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఒక ఫుల్ మ్యాంగో తీసుకున్నాను, ఒక హాఫ్ మ్యాంగో తీసుకున్నాను, ఇంకొక మ్యాంగో చిన్న చిన్న పీసెస్గా తీసుకొని సైడ్ ఉంచుకున్నాను. దీంట్లో నేనైతే దీనికి సరిపోయినట్లు ఒక చిన్న గ్లాసుడు మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్ అందులో వేసేసి మనం మిక్సీ కొట్టాక ఇది ఇలా ప్యూరీలా అయిపోతుంది. ఇలా ప్యూరీలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ కూలింగ్ ఉంటుంది. చూపించిన విధంగా ఇది ఒక థిక్గా తయారవుతుంది. నేను దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో ఫస్ట్ ఆల్రెడీ మనం థిక్గా తీసుకున్న మ్యాంగో మిల్క్ ప్యూరీ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దాంట్లో నేను 2 లేయర్గా వేసుకున్నాను. ఫస్ట్ సగం వేసుకొని తర్వాత నేను దాంట్లో సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత దాని మీద సగ్గుబియ్యం ఇలా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ తీసుకున్నాను క్వాంటిటీ. సగ్గుబియ్యం కూడా చాలా లైట్గా తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం సగ్గుబియ్యం తింటాను అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ మిల్క్ మేడ్ వేసుకున్నాను. 3 లేయర్స్కి వేసుకున్నాను. ఫస్ట్ మ్యాంగో, తర్వాత సగ్గుబియ్యం, తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్నాను. అలానే మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఈక్వల్గానే వేసుకున్నాను అన్నీ. మ్యాంగో ప్యూరీ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మ్యాంగోస్ నేను ఆల్రెడీ ప్యూరీ చేయగా ఒక పీస్ ఉంచుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాం. ఎందుకంటే అది తినేటప్పుడు ఆ మ్యాంగో పీసెస్ని అలా నములుతూ ఉంటే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. కొంచెం అది ఆ ప్యూరీ అండ్ ఆ ముక్కలు చాలా టేస్టీగా అయితే ఉంది.